అతను చెప్పినట్టుగానే ఆ పార్టీ గెలిచింది. వాళ్ళు ఊహించినట్టుగానే ఆ సంఘటన జరిగింది. అతను ఊహించినట్టుగానే, ఆమె చెప్పినట్టుగానే, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. ఇట్లాంటి సెంటెన్సెస్ అన్ని ఇంగ్లీష్లో చాలా కంఫర్టబుల్గా ఎట్లా మాట్లాడవచ్చు అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. వాట్సాప్ ఇంగ్లీష్ జస్ట్ ఫర్ 500. ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడే క్లియర్ చేసుకోవచ్చు. రోజు కొన్ని కొత్త పదాలు నేర్చుకోవచ్చు. And so many exciting things are there. So welcome to our WhatsApp word just for 500. There is no time period. Okay. So let's get started. Right? Yeah. ఎప్పుడైనా చూడండి, ఎక్స్పెక్టెడ్, ఎక్స్పెక్ట్ చేసినట్టు, రైట్, అండ్ అనుకున్నట్టు అంటే థాట్, ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సింపుల్గా చాలా సింపుల్ విషయం ఒకటి చెప్పాలి. ఏంటంటే హీ ఎస్కేప్డ్ అంటే అతను తప్పించుకున్నాడు. ఓకే, ఇది కంప్లీటెడ్ యాక్షన్, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. వర్బ్ నెంబర్ 2 హీ ఎస్కేప్డ్. ఇక్కడ ద పోలీస్ ఎక్స్పెక్టెడ్ అంటే పోలీసులు ఎక్స్పెక్ట్ చేసిర్రు. ఓకే, పోలీసులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అని చెప్పినప్పుడు ఏమంటున్నాను, పోలీసులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అంటే యాజ్ ద పోలీస్ ఎక్స్పెక్టెడ్ హీ ఎస్కేప్డ్ అంటే అతను తప్పించుకున్నాడు. పోలీసులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అతను తప్పించుకున్నాడు. యాజ్ అంటే గా అనే కాంటెక్స్ట్ లో మనం చెప్తాం. ఓకే, సెకండ్ సెంటెన్స్ షీ స్పోక్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆమె మాట్లాడింది. ఇక్కడ కూడా రెండు పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. షీ స్పోక్ అంటే ఆమె మాట్లాడింది. ఐ ఎక్స్పెక్టెడ్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అని చెప్పినప్పుడు యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆమె మాట్లాడింది. దిస్ ఈస్ హౌ. ఓకే, వెల్ ద గవర్నమెంట్ స్టెప్డ్ బ్యాక్ ఫ్రమ్ ద ప్రపోజల్. ఆ ప్రపోజల్ నుండి గవర్నమెంట్ వెనక్కి తగ్గింది. యాజ్ ఎవ్రీవన్ థాట్ అందరూ అనుకున్నట్టే, ప్రతి ఒక్కరూ అనుకున్నట్టుగానే. ఇక్కడ చూడండి, థాట్ అంటే అనుకోవడం, అనుకున్నాం. యాజ్ అంటే గా, ఎవ్రీవన్ థాట్ అంటే అందరూ అనుకున్నట్టుగా, ప్రతి ఒక్కరూ అనుకున్నట్టుగా. ద గవర్నమెంట్ స్టెప్డ్ బ్యాక్ ఫ్రమ్ ద ప్రపోజల్. గవర్నమెంట్ వెనక్కి తగ్గింది ప్రపోజల్ నుండి అని చెప్పడానికి. ఓకే, వెల్ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. డిడ్ హీ స్పీక్ యాజ్ యూ థాట్? నువ్వు అనుకున్నట్టే మాట్లాడిందా అతను అని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం మనం. వీఆర్ మేకింగ్ ఎ క్వశ్చన్ హియర్. ఫర్ దట్ ఐఎమ్ బ్రింగింగ్ అవుట్ దిస్ హెల్పింగ్ వర్బ్ డిడ్. ఇప్పుడు ఏమవుతుంది, డిడ్ హీ స్పీక్. చాలా సింపుల్ గా ఇది. ఇక్కడ చూస్తే పాస్ట్ టెన్స్ లో క్వశ్చన్ అంతే. డిడ్ హీ స్పీక్ అంటే అతను మాట్లాడిండా. యాజ్ యూ థాట్ నువ్వు అనుకున్నట్టే అతను మాట్లాడిండా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టే అతను మాట్లాడిండా, ఇట్లా. ఓకే, ప్రెటీ మచ్ సింపుల్. షీ పర్ఫార్మ్డ్ బ్రిలియంట్లీ. ఆమె చాలా బ్రిలియంట్ గా పర్ఫార్మ్ చేసింది. యాజ్ నోబడీ ఎక్స్పెక్టెడ్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనట్టుగా, ఎవ్వరూ అనుకోలేదు. నోబడీ ఎక్స్పెక్టెడ్ దట్ షీ వుడ్ పర్ఫార్మ్ సో బ్రిలియంట్లీ. ఆమె ఇంత బ్రిలియంట్ గా పర్ఫార్మ్ చేస్తుందని నోబడీ ఎక్స్పెక్టెడ్. బట్ షీ డిడ్ ఇట్ ఎక్సెప్షనల్లీ. సో అక్కడ ఏం చెప్తున్నాం, షీ పర్ఫార్మ్డ్ బ్రిలియంట్లీ. ఆమె చాలా బ్రిలియంట్ గా పర్ఫార్మ్ చేసింది. యాజ్ నోబడీ ఎక్స్పెక్టెడ్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనంత బ్రిలియంట్ గా పర్ఫార్మ్ చేసింది. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనట్టుగా. ఓకే, వెల్ గైస్, యు ఆర్ స్పీకింగ్ బెటర్ లేకపోతే యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ యాజ్ ఎ థాట్. నేను అనుకున్నట్టే నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు అని చెప్పడానికి చాలా సింపుల్. యాజ్ ఐ థాట్ నేను అనుకున్నట్టుగా. యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ మీరు ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. యాజ్ ఐ థాట్ నేను అనుకున్నట్టే బాగా మాట్లాడుతున్నారు. ఓకే, యాజ్ ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ ప్రతి ఒక్కరూ అనుకున్నట్టే. ద గవర్నమెంట్ హ్యాస్ హైక్డ్ ద ప్రైస్ అగైన్ అంటే మళ్ళీ ధరలు పెంచింది. అందరూ అనుకున్నట్టే. యాజ్ ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ ద గవర్నమెంట్ హ్యాస్ హైక్డ్ ద ప్రైస్ అగైన్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్. ఎన్నికలు అయిపోగానే గవర్నమెంట్ ధరలు పెంచుతుందని అందరూ అనుకున్నారు, అదే జరిగింది. దట్స్ వాట్ టుక్ ప్లేస్, దట్స్ వాట్ హ్యాపెన్. యాజ్ ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ ప్రతి ఒక్కరూ అనుకున్నట్టే. ద గవర్నమెంట్ హ్యాస్ హైక్డ్ పెంచడం, ద ప్రైస్ అగైన్ ఇట్లా చెప్తాం. యాజ్ ద ఎగ్జిట్ పోల్స్ సెడ్ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా ద పార్టీ కేమ్ ఇన్ టు ద పవర్ ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాట్ ఎవర్ సెడ్ బై ద ఎగ్జిట్ పోల్స్ బికేమ్ ట్రూ అంటే
ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్పిరో అదే జరిగింది అని చెప్పడానికి ఇట్లా చెప్తాం. ఓకే, యాజ్ ద ఎగ్జిట్ పోల్స్ సెడ్ ద పార్టీ కేమ్ ఇన్ టు ద పవర్. అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే ఆ పార్టీ పవర్ లోకి వచ్చింది అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద గవర్నమెంట్ యాజ్ ద బ్రదర్ ఆఫ్ సీఎం సేస్. సీఎం వాళ్ళ తమ్ముడు చెప్పినట్టే ఆ గవర్నమెంట్ లో ఏదైనా జరుగుతుంది అని చెప్తున్నారు. ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అనొచ్చు, లేకపోతే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ యాజ్ ద బ్రదర్ ఆఫ్ సీఎం సేస్. సీఎం తమ్ముడు చెప్పినట్టే అక్కడ జరుగుతుంది అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాం. వెల్, ఐ డింట్ ఎక్స్పెక్ట్ దాట్ యూ కుడ్ డూ దిస్. నువ్వు ఇది చేయగలుగుతావని నేను అనుకోలే, బట్ యూ డిడ్ ఇట్. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ బికాస్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దాట్. ఏమని చెప్తున్నాం? ఐ డింట్ ఎక్స్పెక్ట్ దాట్ యూ కుడ్ డూ దిస్. నువ్వు ఇది చేయగలవని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ యూ డిడ్ ఇట్. వెల్ గైస్, ఇట్లాంటి ఏమైనా ఉంటాయి అనుకోండి, మీరు మీ బ్రదర్ ఇట్లా చేస్తాడని మీరు అనుకోలేదు, లేకపోతే మీ ఫ్రెండ్ ఇట్లా చేస్తాడని మీరు అనుకోలేదు, అట్లాంటివి ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, దట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఐ విల్ బి దేర్ ఫర్ యూ టు కరెక్ట్ దెమ్, రైట్? యా. Did you ever expect that you would be in this place that you are now? లేకపోతే did you ever expect that you would become what you are now? ఇప్పుడు మీరున్నట్టుగా ఉంటారని ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడు మీరున్న పొజిషన్ లో ఉంటారని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకుంటే కింద కమెంట్స్ లో కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. 500 ఎప్పుడు డౌట్ వచ్చినా అప్పుడు క్లియర్ చేసుకోవచ్చు. కమింగ్ టు అవర్ వాట్సాప్.